టీజీ డీసెట్ ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో చాలా స్టూడెంట్స్కి చాలా కామెంట్ సెక్షన్లో డౌట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ చూసి అందులో ఉన్న కామన్ డౌట్స్, సో చాలా కామెంట్స్ చేశారు. అందులో ఉన్న చాలా డౌట్స్కి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక 20 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చా? సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, అతనికి ఫేజ్ 1లో ఒక సీట్ వచ్చింది. సో అతను ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు కదా, ఆ కాలేజ్ బుక్ అయిపోతుంది. అండ్ మంచి కాలేజ్, ఇంకా వేరే కాలేజ్ కావాలి, నాకు ఈ జిల్లాలో వచ్చింది, నాకు వేరే జిల్లా కావాలి, నాకు ప్రైవేట్ వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్లో వెళ్దాం అనుకుంటున్నా అంటే మీరు ఏ కాలేజ్ అయినా మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ బుక్ చేసుకొని మళ్ళీ ఫేజ్ 2 కోసం వెయిట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఫేజ్ 2లో ఏదైనా కాలేజ్ పెడతారు కదా, ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్, అందులో ఏదైనా కాలేజ్ వస్తే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో మీకు ఫేజ్ 2లో ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజీలో మీరు వెళ్ళాలి. సో ఎవరైతే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు కాలేజ్ రిపోర్ట్ వెళ్ళిన వాళ్ళు, ఈ వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. మళ్ళీ మీరు దీనికన్నా మనకు అన్నెసరీ కాలేజ్ పెడితే, సపోజ్ ఆ సీట్ వచ్చింది అనుకోండి, ఈ కాలేజ్ డిలీట్ అయిపోతాయి. మళ్ళీ నాకు ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో వచ్చా అట్లా అడుగుతారు క్వశ్చన్స్. అట్లా ఉండదు. మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టారంటే, ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి. సపోజ్ మీరు 3 కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు, ఆ 3 పెట్టాలి. సపోజ్ ఒకటే కాలేజ్, ఈ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నా, ఆ ఒక్క కాలేజే పెట్టాలి. సో ఇది మెయిన్ పాయింట్. సపోజ్ అందులో రాకపోతే ఈ కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ కాలేజ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళకు వస్తే కొత్త కాలేజ్ వస్తుంది, లేకపోతే పాత కాలేజ్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1 సీట్ నచ్చలేదు. సో ఇప్పుడు నేను ఈ సీట్ ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది కదా, అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ మనము అమౌంట్ కట్టడం, కాలేజ్కి వెళ్ళడం అవేం అవసరం లేదు. ఇప్పుడు ఒక సీట్ వచ్చింది, అది మాకు నచ్చలేదు, నచ్చకపోతే జస్ట్ వదిలేసేయండి, దాంట్లో ఫీజు ఏం పే చేయకండి, అదే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ మ్యాండేటరీయా, ఓన్లీ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవచ్చా? నేను ఫేజ్ 2కి వెళ్దాం అనుకుంటున్నారు. మీకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసి కాలేజ్కి కూడా వెళ్ళాలి, అప్పుడే సీట్ బుక్ అవుతుంది. ఓన్లీ ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసినా బుక్ కాదు, ఆన్లైన్లో పే చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే బుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక అందరికి ఉన్న డౌట్స్ ఇప్పుడు చెప్తాను. కాలేజ్ లాంగ్గా ఉంది, నేను అంత దూరం వెళ్ళలేను అంటున్నారు, అదొకటి. నెక్స్ట్ నాకు కిడ్స్ ఉన్నారు, సో నేను హౌస్ వైఫ్ని, నాకు పిల్లలు ఉన్నారు, నేను వేరే జాబ్ చేస్తున్నా, నాకు కుదరదు అంటున్నారు. అండ్ ఆ కాలేజీలో ఫెసిలిటీస్ లేవు, సార్స్ లేరట, సో ఎట్లా మేము వెళ్ళాలి అంటున్నారు. అండ్ రెగ్యులర్గా వెళ్ళలేను నేను, సో ఎఫ్ఆర్ఎస్ ఉందట, నేను వెళ్ళలేను. సో ఇవన్నీ రీజన్స్ ఏవైతే ఉంటాయో అవి సెకండరీ రీజన్స్. సో ఫస్ట్ మనకు సీట్ వచ్చింది కాబట్టి మీరు చేయాలనుకుంటే చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే ఆ రీజన్స్ మనకు అక్కడ ఒప్పుకోరు కదండి. సో మీకు డిఎడ్ సీట్ వచ్చిందంటే మీరు పక్కా చేయాలి అనుకుంటే ఈ రీజన్స్ సెకండరీ. సో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవుతారా, లేకపోతే దాన్ని మేనేజ్ చేస్తూ చేస్తారా, అదిగా మీ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. ఒక్కళ్ళు ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. సో మీ ఒక్కళ్ళకే ఇష్యూ అయితే ఉండదు కాబట్టి మీరు పర్సనల్గా డెసిషన్ అయితే తీసుకోండి. సో పర్సనల్గా నాకు డిఎడ్ సీటే ఇంపార్టెంట్, నేను మేనేజ్ చేసుకుంటా అంటే మీరైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ ఎలా తెలుసుకోవాలి? ఆ కాలేజ్ ఇప్పుడు నేను వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, మీరు కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్తారు కదా, అక్కడ మీకు ఏ డౌట్స్ ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు నాకు దూరం ఉంది, కిడ్స్ ఉన్నారు, ఇర్రెగ్యులర్ వెళ్ళొచ్చా, నేను వేరే జాబ్ చేస్తున్నా, ఇలాంటి అన్ని డౌట్స్ మీరు వాళ్ళకి అడగాలి. సో నేను ఇప్పుడు రెగ్యులర్గా రాలేను, సో ఏమైనా సొల్యూషన్ ఉందా, ఏమైనా అటెండెన్స్ ఫీజు తీసుకుంటారా, ఎఫ్ఆర్ఎస్ ఉందా, రెగ్యులర్గా రావాలా, అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఫీజ్ పేమెంట్ చేయండి. సో ముందే ఆన్లైన్లో పే చేయకండి, మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ కాలేజ్ కంఫర్టబుల్ అనుకుంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి అడ్మిషన్ ఫీజ్ అని, మిసిలీనియస్ ఫీజ్ అని ఏవేవో ఫీజులు అడుగుతారు, అవన్నీ మీరు కాలేజ్ ఓకే అన్న తర్వాత మీరు పేమెంట్ చేసుకోండి. సో లేకపోతే మళ్ళీ ఒక్కసారి పేమెంట్ చేస్తే మళ్ళీ కొంతమంది ఇవ్వరు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రా ఫీజెస్, ఈ ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసింది కాకుండా ఎక్స్ట్రా ఫీజెస్ ఇవ్వకపోవచ్చు. సో ప్రాపర్గా మీరైతే తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎన్నోసార్లు చెప్పాను, సర్టిఫికేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు అప్డేట్ అయితే చేసుకోరాదు. సపోజ్ మీరు వెళ్ళి తెలుసుకుంటాను అనుకుంటే, మీరు ఏదైతే గవర్నమెంట్ డైట్ కాలేజీలో వెరిఫికేషన్ జరిగిందో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ట్రై చేయండి. మోస్ట్లీ 99% వాళ్ళు ఫేజ్ 2కి రమ్మంటారు, కానీ ట్రై చేస్తా అంటే అట్లా ట్రై చేయండి, లేకపోతే ఫేజ్ 2 వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు సీట్ వచ్చింది కాకపోతే నాకు ఇప్పుడు ఇన్కమ్ ఉంది అనుకున్న వాళ్ళు వెళ్తే వెళ్ళండి, లేకపోతే వాళ్ళు ఫేజ్ 2కి వెయిట్ చేయండి అంటారు. అప్పుడన్నా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎంత ఫీజు అయితే చూపిస్తుందో అంత ఫీజు పే చేయాలి. ఎవరు ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు, ఇన్కమ్ ఉండి ప్రైవేట్ కాలేజ్ వస్తే 12,000 కట్టాలి. అదే మీరు ఇన్కమ్ ఉండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పెట్టని వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు గవర్నమెంట్లో వస్తే 2,500 ఎంతైతే అక్కడ అమౌంట్ చూపిస్తుందో అది మీరు పే చేసుకోవాలి. నెక్స్ట్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అయితే ఎక్స్ట్రా ఫీజెస్ కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు మళ్ళీ పే చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఫేజ్ 1 టు ఫేజ్ 2 వేరే కాలేజ్ వస్తే మీరు ఏవైతే ఆన్లైన్లో పే చేస్తారు కదా, 12,500 కావచ్చు, 1,500 కావచ్చు, 3,000 కావచ్చు, 100 కావచ్చు,
కాలేజ్ ఫీజు మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాలేజ్ టు ఆ కాలేజ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మీరు 12,500 కట్టారు, మళ్ళీ ఇంకొక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా మనకు సెకండ్ ఫేజ్లో సీట్ బుకింగ్ కోసం 100 రూపీస్ కావచ్చు, 1500 అవి పే చేసుకోవాలి. కానీ ఏవైతే మనకు కన్వీనర్ ఫీ ఉంటుందో ఆ ఫీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఎవరైతే ఈ ఫేజ్ 1లో ప్రైవేట్ కాలేజ్లో పే చేసిన 5,000, 3,000, 4,000 ఎక్స్ట్రా అమౌంట్స్ ఉంటాయో అవి మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు. మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు అమౌంట్ అయితే ఇవ్వండి. అవి నేను కూడా చెప్పలేను ఇస్తారు అని, కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కసారి ఇచ్చే ముందు మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత ఇవ్వండి. నెక్స్ట్, కాలేజ్ చేంజ్ అయితే సర్టిఫికేట్ ఇస్తారా? ఎస్. మీరు ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మళ్ళీ వేరే కాలేజ్ వచ్చింది సెకండ్ ఫేజ్లో, అప్పుడు మీరు ఏం చేయాలి? ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని ఫేజ్ 2 కాలేజ్కి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇది రూల్ డీసెట్ కమిటీ నిర్ణయించింది కాబట్టి మీరు ఏ కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు. ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అయితే మీ ఫీజు ట్రాన్స్ఫర్ చేస్తారు, మీ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు, ఈ కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ సెకండ్ కాలేజీలో ఇచ్చేయచ్చు. సో ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టేస్తారు. నెక్స్ట్ 9th ఫేజ్ 2 డేట్స్ ఎప్పుడు చాలా మంది అడిగేది. సో మనకు ఫేజ్ 1 రిపోర్టింగ్ యాజ్ పర్ షెడ్యూల్ 17th అయిపోతుంది. మోస్ట్లీ 2-3 డేస్ ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎగ్జాక్ట్లీ చెప్పలేము, కాకపోతే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఎక్స్టెండ్ అయితే మనకు 20 తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ 2 days కావచ్చు, 3 days అలా పెట్టవచ్చు. దాని తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మనకు June 25 తర్వాత అప్డేట్ వస్తుంది. June 25 తర్వాత June 24, 25 ఆ మధ్యలో మనకు ఫేజ్ 2 డేట్స్ కావచ్చు, ఫిజికల్ వెరిఫికేషన్ డేట్స్ కావచ్చు, అవన్నీ వస్తాయి. అప్పుడు నేను అప్డేట్ అయితే చేస్తాను. సో 10th పాయింట్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. మోస్ట్లీ 99% మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే డీసెట్ క్వాలిఫై ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళని వాళ్ళు ఫేజ్ 1లో వెళ్ళి ఏమైనా సర్టిఫికేట్స్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల అలాంటి క్యాండిడేట్స్ 2-3 days అయితే పెడతారు. అది కూడా మనకు 20 తర్వాత తెలుస్తుంది. June 20 అది ఫిజికల్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ సీట్. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి 11th ఫేజ్ 2లో సీట్ వస్తుందా, మనకు కట్ ఆఫ్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి. సో మనకు సీట్ కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఉంది కదా, మీరు ఒక జిల్లా క్లిక్ చేసి ఆ జిల్లాలో ఏ కాలేజీలో మీరు కట్ ఆఫ్ చూద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ క్లిక్ చేసుకొని అందులో మీ కేటగిరీలో మీరు ఎవరెవరు అలాట్ అయ్యారు, మన ర్యాంక్ ఏంటి కంపేర్ చేసుకోవాలి. సో చాలామంది వేరే ర్యాంక్స్ని వేరే కాలేజీలో అట్లా చూసుకున్నారు. మీరు ఏ కాలేజ్ పెట్టారో అందులో మీ కేటగిరీలో చూసుకోండి. డిసేబిలిటీ వాళ్ళతో చెక్ చేసుకుంటున్నారు, కొంతమంది డిసేబిలిటీ వాళ్ళతో చెక్ చేసుకోవద్దు, వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. మీ కేటగిరీలో జనరల్ ఆర్ ఫీమేల్ అందులో మాత్రమే మీరైతే చూసుకోండి. 12th పాయింట్ వచ్చేసి మనకు పేమెంట్ సీట్. సో పేమెంట్ సీట్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు కట్ ఆఫ్స్ చూసుకోండి. కట్ ఆఫ్స్లో ఇక మనకు రాదు అనుకున్నప్పుడు మీరు పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చిన మీ మీడియంలో ఎక్కడైనా తెలంగాణ ఆల్ ఓవర్గా మీ మీడియంలో మీకు ఏ కాలేజ్ అన్నా ప్రైవేట్ కాలేజీలో వెళ్ళి తీసుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజ్లో పేమెంట్ సీట్స్ ఉండవు. సో మీరు ప్రైవేట్ కాలేజ్కి మినిమం 60,000 to 1 lakh పర్ ఇయర్ ఫీ ఉంటుంది. సో ఎవరైతే పేమెంట్ సీట్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారో మీ కాలేజెస్ మీ డిస్టిక్లో కాలేజ్ ఫీజు ఎంత ఉన్నాయి మీరు కింద కమెంట్ షీట్లో మెన్షన్ చేయండి. మినిమం 60,000 ఉంటుందండి, 60 to 1 lakh అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీజు ఎంత పే చేయాలి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మీకు సీట్ వచ్చిన వాళ్ళు జస్ట్ అక్కడ అడ్మిషన్ ఫీజు అని క్లిక్ చేసి మీరు అక్కడ జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ ఎంత కనిపిస్తుందో అంత పే చేయాలి సింపుల్గా. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే నాకన్నా పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చినాయి నాకు రాలేదు అంటున్నారు. మీరు ఫస్ట్ మీ కేటగిరీ చూసుకోండి. సెకండ్ వచ్చేసి కొన్ని స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళవి కంపేర్ చేస్తున్నారు, అట్లా చేయొద్దు. వాళ్ళందరూ కరెక్టే ఇస్తారు, కాకపోతే మీ కేటగిరీలో మీరైతే చూసుకోండి. నెక్స్ట్ ఎన్ని ఫేజెస్ ఉంటాయి. సో మనకు ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. సో ఇట్లా అన్ని ఫిల్ అయ్యే వరకు ఒక 3-4 ఫేజెస్ వరకు అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్గా మనకు డిమాండ్ ఎక్కువ పెరిగింది, సీట్స్ తక్కువ ఉంటాయి, సీట్స్ వేస్ట్ అవ్వద్దని వాళ్ళు అన్ని ఫిల్ అవ్వడానికి ట్రై చేస్తారండి. సో ఫేజ్ 2 ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2 తర్వాత సీట్స్ కొన్నే ఉంటే స్పాట్ అడ్మిషన్స్ పెడతారు. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఈ పలానా కాలేజీలో ఈ కేటగిరీలో సీట్స్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాలి. అది ఫిజికల్ మోడ్లో ఉంటుంది. సపోజ్ అక్కడ బీసీబీ ఒక 2 సీట్లు ఉన్నాయి, బీసీబీ వాళ్ళు ఒక 20 మంది పోతే అందులో టాప్ 2 ఎవరు ఉంటారో రిజర్వేషన్ ప్రకారంగా అట్లా ఇచ్చేస్తారు. సో ప్రతి క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళు డిస్ప్లే చేస్తారు, దాని ప్రకారంగా మీరైతే వెళ్ళొచ్చు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ వెళ్ళాలా, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఇప్పటివరకు చేసుకొని వాళ్ళు మాత్రం వెళ్ళాలి. ఆల్రెడీ ఫేజ్ 1లో అయిపోయిన వాళ్ళకు నాట్ రిక్వైర్డ్. ఫేజ్ 2 వెరిఫికేషన్ ఎప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఈ 20 తర్వాత అఫీషియల్ డేట్స్ వస్తే అప్పుడు నేను చెప్తాను.
ఎక్స్ట్రా ఫీజ్. సో మెయిన్గా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి ఎవరైతే ఈ రోజు మండే నుంచి వెళ్తున్నారో, కొంతమంది అమావాస్య అని వెళ్తలేరు కాబట్టి ఓకే మీ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ ట్యూస్డే నుంచి అన్న వెళ్ళండి. ఈ రోజు వెళ్ళినా మీరు కింద ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో ఈ రోజు రేపు ఎల్లుండి మీకు అలాట్ అయిన కాలేజీలో సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఏవైతే డీసెట్ కమిటీలో అవి ఉన్నాయో అవి, ఆధార్ కార్డ్, ఫొటోస్ అన్ని స్కాన్ చేసుకొని ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరైతే వచ్చేసేయండి. అండ్ 5,000 to 20,000 వరకు వాళ్ళు అడగచ్చు. సో మీ కాలేజీలో ఎంత అడిగారో కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అవి ఇచ్చే ముందు ప్రాపర్గా ఈ కాలేజీలో జాయిన్ అవుతా అనుకున్నప్పుడు ఇవ్వండి. లేకపోతే ఫేస్ టు తర్వాత ఇస్తా నేను, అప్పటి వరకు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రం పే చేస్తా అని చెప్పండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే అన్ని ఉన్నాయో అన్ని ఇచ్చేసేయండి. వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. టీసీ అయితే మీకు లాస్ట్ స్టడీ. సో ఇంటర్ మీకు లాస్ట్ స్టడీ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, బీఎడ్ అయితే బీఎడ్, బీటెక్ అయితే బీటెక్. టీసీ లేకపోతే మీరు ప్రూఫ్గా ఏదన్నా తీసుకొని అయితే వెళ్ళండి. ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు, బీటెక్ ఫైనల్ సెమిస్టర్, బీఎడ్, పీజీ కావచ్చు ఇలాంటి వాళ్ళు. సో మేము ఒక 1 monthలో ఇస్తామని రిక్వెస్ట్ చేయండి. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి. ఎవరైతే ఈరోజు మండే వెళ్ళిన వాళ్ళు ఉంటారో, మీరు ఏ కాలేజ్కి వెళ్ళారు, సో అక్కడ ఏమేమి అడుగుతున్నారు, ఏమైనా ఎక్స్ట్రా ఫీజెస్ అడుగుతున్నారా, లేకపోతే డబల్ ఫీజు అడుగుతున్నారా, సో అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చు అంటున్నారా, ఏ కాలేజు ఏ జిల్లా, సో ఎఫ్ఆర్ఎస్ ఉందా, సో స్ట్రిక్ట్ అంటున్నారా, సో మేము డబ్బులు తీసుకోమంటున్నారా, రెగ్యులర్గా రమ్మంటున్నారా. సో మీకు అటెండెన్స్ గురించి, ఎఫ్ఆర్ఎస్ గురించి అండ్ పేమెంట్ షీట్ ఎంత ఉంది అండ్ ఇలాంటివి ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్ అయినా మీరైతే కింద ఫీడ్బ్యాక్లో మెన్షన్ చేస్తే కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.